ఇప్పటి వరకు మీరు చాలా రకాల డ్రెస్సులు చూసుంటారు. బట్ ఇప్పుడు చూసే డ్రెస్ చాలా వెరైటీగా ఉంటుంది. అంటే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అచ్చమైన మెగా ఫ్యామిలీకి ఒక ఫ్యాన్ అని సింబాలిక్ గా చెప్తున్నారు. ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుండి వచ్చాను మేడం. శ్రీకాకుళం నుండి ఆయన్ని దర్శించుకుందామని శ్రీకాకుళం నుండి వచ్చాను మేడం. మేము మెగా అభిమానులం అండి. మేము ఆయన భక్తులమండి. ఆయన్నే కొలుసుకుంటూ ఆయన్నే పరమశివుడు అనుకుంటూ మేము ఈయన్నే దండం పెట్టుకుంటూ చిరంజీవి సార్ మాకు దేవుడు అనుకుంటూ మేము తలపైన పెట్టుకుని చూసుకుంటాం మేడం. మా శ్రీకాకుళం నుండి వచ్చాం. మన రామ్ చరణ్ గారికి చిరంజీవి గారిని కలుద్దామని అంత దూరం నుండి వచ్చాను సార్. నేను మనకు హైదరాబాద్లో ఎవరు పెద్దగా తెలియదు, కానీ వాళ్ళని వీళ్ళని దావులాడుకొని ఇలా వేసుకుంటే నేను ఇక్కడ కలగాలనని, ఇలా వేసుకుంటే నాకు ఒక దేవుడు అనమాట కల్లోకి వచ్చి ఇలా వేసుకుంటే నువ్వు ఆయన కలగలవు, లేకుంటే నువ్వు కలవలేవని ఆ దేవుడు వచ్చి నాకు ఇలా చెప్పాడు సార్. చెప్తే ఆయన కలవాలని ఇలా అనేసి వేసుకుని వస్తే ఆయన కలుస్తామనేసి ఆయనతో ఒక ఫోటో మీరు ఇప్పిస్తారని రామ్ చరణ్ గారితో మన మెగా స్టార్ చిరంజీవి గారితో ఒక ఫోటో ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఆయనకు ఒక్కసారి చూసి ఆయన కాళ్ళకి దండం పెడితే మా జనం దండమైపోతుంది సార్. ఆయన కలవాల. మాకు ఒక ఫోటో మేడం. అసలు ఈ డ్రెస్ కుట్టించుకోవాలన్న ఆలోచన మీకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్పారా? ఒక భగవంతుడి రూపంలో మాకు కళ్ళకు వచ్చి ఇలా వేసుకుంటే ఆయన కలవగాలు, లేకపోతే ఆయన కలవలేం, మన జన్మలో కలవలేమని ఆయన భగవంతుడి రూపంలో వచ్చి ఈ పరమ శివుడే నా ఒంట్లోకి వచ్చి ఇలా కుట్టించుకోగలమని చెప్పాడు. అందుకే ఇలా వచ్చా మేడం. లేకపోతే ఆయన కలవలేము, లేకపోతే బయట నుండి మాకు లోపలికి ఎంట్రీ కూడా అవదు. అంత దూరం నుండి ఇంత దూరం వచ్చాం సార్. నార్మల్ గా అభిమానం అనేది అంటే మన హీరోలు ఏం చేస్తే అది చూసి చేయడము కొంచెం అలా చూస్తూ ఉంటాము. కొంతమంది టాటూస్ వేయించుకుంటున్నారు, పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. మీరు కంప్లీట్ వెరైటీగా అంటే ఈ డ్రెస్ లో చాలా వెరైటీగా కనిపిస్తున్నారు. అసలు ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ డ్రెస్ కుట్టించుకోవడానికి? ఈ పలానా డ్రెస్ నాకు కావాలి అన్నప్పుడు ఆ పర్సన్ కుట్టే వాళ్ళు ఎవరైతే అసలు ఎలా తీసుకున్నారు? ఇది కనీసంగా ఒక 4 నెలలు కూడా ఇది అవుతుంది ఇలా రావాలని. కానీ చాలా కష్టపడ్డాను దీని గురించి. చాలా యూట్యూబ్లో, చాలా మన గూగుల్లో కూడా చూశాను. చాలా మంది అంటే మన సింగిల్ ఫోటోలో వస్తున్నాయి, మన టీ షర్ట్ మీదైనా బ్యాక్గ్రౌండ్ అయినా. ఇలా రావడానికి చాలా మందిని అడిగినా ఎవరు నా వల్ల కాదు ఎవరు చెప్పారు. కానీ ఒక అతని కాలు పట్టుకొని ఏలు పట్టుకొని కానీ అతన్ని బతిమాలేసి ఈ మిషన్ తెప్పించేసి ఈ మిషన్ ఇలా ఫింట్లు కొట్టించి అతను అనమాట తను 20 రోజులు కష్టపడ్డాడు. ఇలా ముక్క తెచ్చుకొని టైలర్ కాడి నుండి మళ్ళీ ఇక్కడ తేవడము, ఒక్కొక్క కట్ చేసి మళ్ళీ పింటి కొట్టించి మళ్ళీ టైలర్ కాడికి వెళ్ళి మళ్ళీ కుట్టించి మళ్ళీ ప్యాచ్ వర్స్ మళ్ళీ వేపించేసి మళ్ళీ అలా ఒక మొత్తం 4 నెలలుగా ఈ డ్రెస్ కోసం కష్టపడ్డాను. ఆయన కలవాలని, చిరంజీవి సార్ని కలవాలని, రామ్ చరణ్ గారు కలవాలని ఒక ఫోటో మీరు ఆయనతో మాకు తీపిస్తే మాకు జనం ధన్యం అయిపోద్ది. మా ఊర్లో మేము చెప్పుకోగలమండి. మా ఒరే నువ్వు వెళ్ళినావురా హైదరాబాదు, సాధించినావురా మెగాస్టార్ చిరంజీవి గారు సాధించినావురా అనే గుర్తింపు మాకు. కానీ మా ఊర్లో అందరూ ఒరే నువ్వు సాధిలేవు ప్రతి ఒక్కడు ఇదే మాట, నేను సాధిస్తా అని నా సాధించడానికి ఇంత దూరం వచ్చేసా చిరంజీవి సార్ని కలవాలని. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి రావడం? మీకు ఇన్విటేషన్ ఎలా దొరికింది? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కాలు పెట్టగానా హైదరాబాద్ రాగానా ఇలా రావడం నా గుండెల్లో సంతోషం, ఆనందం వెలిగిపోతుంది సార్. చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ జీవితం అనేది ఈ డ్రెస్ పడినాక ఒక నాకు ఆయన ఒంటి మీద వచ్చినట్టుగా నా ఒళ్ళు పులకరించిపోతుంది. అక్కడ బయట అందరూ క్లాప్స్, మెగాస్టార్ ఆయన చూసిన నన్ను చూసిన మెగాస్టార్ అంటారు. ఈ ఆనందం నాకు చాలు. ఒక ఫోటో ఆయనతో మాకు ఇప్పిస్తే ఈ జనం ధన్యమైపోతుంది. ఇప్పుడు మీరు తాపత్రయపడుతున్నట్టుగా ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజుల తర్వాతను మొత్తానికి ఏదో ఒక రోజు అయితే కలుస్తారంటే మీకున్న ఇంట్రెస్ట్ చూస్తుంటేనే తెలుస్తుంది. సో ఆ మూమెంట్ ని ఎలా ఫేస్ చేస్తారు? అసలు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? చాలా ఆశగా దొరుకుతుందని కన్ఫర్మ్ గా ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని మేము కరుణిస్తున్నాం మేడం. మాకు కన్ఫర్మ్ గా ఎంతో మందిని ఆదుకున్నాడు, మమ్మల్ని కూడా ఆదుకుంటాడు, మమ్మల్ని కూడా జాలి చూపిస్తాడు. ఎంతో మందిని పేదవాళ్ళని, చాలా మంది కాళ్ళు లేని వాళ్ళని చాలా మంది ఆదుకున్నాడు సారు. మమ్మల్ని కూడా ఆదుకుంటారని మేము ఆశీర్వదిస్తున్నాం. ఒక్కసారి మీ నోటి నుంచి రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్తారు. రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. మరి రామ్ చరణ్ సార్కి హ్యాపీ బర్త్డే టు యూ. కొంతమంది అభిమానము అంటే మూవీ రిలీజ్ అయినప్పుడు సినిమా చూసామా, ఆ సినిమాని హిట్ చేసామా, లేదు అంటే వాళ్ళ సాంగ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ ఫాలో అయ్యామా, ఇవన్నీ ఒక ఎత్తు. కొంచెం చిన్నవే అని చెప్పొచ్చు కొన్ని పనుల ముందు. అది ఏంటి అంటే మనకి ఇష్టమైన హీరోయిన్ ని ఫోటో దిగడం ఓకే, బట్
ఫోటో ఎప్పుడు వాళ్ళతోనే ఉండేలా అంటే ఏం చేయాలి? టాటూ వేయించుకోవాలి. సో ఇక్కడ ఇందాక చెప్పాం, బెంగళూరు నుంచి వచ్చినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఒక పర్సన్ రామ్ చరణ్ ని మాత్రమే కాదు, గుండెల పైన మెగాస్టార్ చిరంజీవి గారి టాటూ వేయించుకున్నారు. అభిమానంతో అంత పెయిన్ ని భరించారేమో. సో తనతో మాట్లాడి తెలుసుకుందాము. సో చెప్పండి, టాటూ ఎందుకు వేయించుకోవాలనిపించింది మీకు? ఒకటికి రెండు, అది కూడా ఒకే ఒకటి చెప్తాను అక్క. మా డాడీ బెంగళూరులో చాలా పెద్ద ఫ్యాన్, ఇప్పుడు లేరు. ఆయన ఇన్స్పిరేషనే నాకు. ఎందుకంటే మా ఇంట్లో చాలా చిన్నది ఒకే ఒక ఫోటో దేవుంది. ఇంటి చుట్టూరునా బరీ చిరంజీవి ఫోటోనే, బరీ ఇంటి చుట్టూరునా చిరంజీవి ఫోటో. నాకు తెలియదు. నేను మా మమ్మీని అడుగుతా అంటే, ఎందుకు మా డాడీకి ఇంత అంటే పిచ్చి చిరంజీవి అంటే, అవి అడిగితే నన్నే తిడతారప్ప, నేను అవన్నీ అడిగకపోయలేదని. నేను దానికి మా నాయనకి ఏంటి అంతా నేను నాకు మెచ్యూరిటీ వచ్చి నుంచే చిరంజీవి ఎవరు ఎట్లా వచ్చే పైకి ఎంత ఎవరెవరిని దాటుకొని వచ్చా అని నాకు ఒక బుద్ధికి ఎక్కింది. మా నాయన ఇట్లా మంచి హీరో పక్క ఫ్యాన్ అయింది, దానికి నేను గర్వపడతాను. అట్లా కొడుక పుట్టడానికి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే మా నాయన చిరంజీవి కావచ్చు, నేను అనుకునే నా ఫీల్ నేను రామ్ చరణ్ కావచ్చు. అందుకనే ఇక్కడ డాడీ తర్వాత చిరంజీవి నేర్పించుకున్నా, ఇక్కడ చరణ్ నేర్పించుకున్నాను. ఇంత అభిమానం అంటే మీ డాడీకి ఏదైతే ఉందో నాన్నగారికి ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని మీరు ఎప్పుడైనా అడిగారా? మీ మదర్ని అడిగినాను. మదర్ చెప్పింది, చాలా మమ్మల్ని కొట్టేకి వస్తారు, చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడినా, టీవీ వస్తానా టీవీ ఛానల్ చేంజ్ చేసినా కొట్టేకి వస్తారు. దానికే ఫిలాం వచ్చినా కూడా రిమోట్ అక్కడ పెట్టేసి సైడ్కి వెళ్ళి పెడతారు ఇంట్లో. మరి మా నాయన ఒకటే చూడాలి మూవీ అంతా. అంత పిచ్చి ఉంది దానికి. ఆ పిచ్చి నాకు మా నాయన ఎక్కిచ్చేసినాడు. ఈడు కాదు, ఈడు ఎక్కిచ్చేసినాడు. దానికని ఒక ఎక్సైట్మెంట్ నాకు. వాళ్ళని చూసినా ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ గురించి సెట్ గా మాట్లాడాలన్నా నాకు బీపీ రైజ్ అయిపోతుంది. సో ఇందాక చెప్పారు ఆల్రెడీ, అంటే ఫస్ట్ మూవీ నుంచి ఫాలో అవుతున్నామని చెప్పి. ఇంతకు ముందు కూడా మీరు ఆల్రెడీ చరణ్ గారిని కలిసారు కన్వెన్షన్ లో. సో చూపించారా మీ టాటూస్? ఆయనకు అవకాశం వచ్చిందా? దేవుని దయ వల్ల గితా చూపించాలని చాలా కోరుకుంటుంది. ఇప్పుడు చాలా ఓపికగా ఆ సార్కి దెబ్బ తగిలినంత ఓపికగా వచ్చి మాతో మాట్లాడేసి పోయిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆ సార్ని కోరుకునేది ఒకటే, క్షేమంగా ఉండి మా ఇట్లా వాళ్ళు జనాల్ని బాగా చూసుకోవాలనేదే మా అభిప్రాయం. అంతే. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. మేము మెయిన్ కోరుకుంటే వాళ్ళు బాగుండాలని. అయితే పెద్ద మూవీ చాలా సక్సెస్ చూస్తుందని చెప్పొచ్చు. చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ తో కూడా ఉన్నారు. సో వాటన్నిటికీ దిష్టి పోయేలాగా అని అనుకోవచ్చు. చరణ్ గారికి చిన్న చిన్న దెబ్బలు అయితే తగులుతున్నాయి కదా. సో మీరు ఇంత పెయిన్ ని భరించారు టాటూ వేసుకునే టైంలో. మరి మీ అభిమాన హీరోకి అలాంటివి జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దాన్ని ఎలా తీసుకుంటారు? మేడం, సారు కార్ డోర్ ఓపెన్ చేసి దిగు ఇట్లా వస్తున్నప్పుడు నేను స్టన్ అయిపోయాను. సార్ని చూస్తేనే ఇక్కడ 3 స్టిచ్చెస్ పడింటే స్టన్ అయిపోయినా. నాకు మాటలు రాలే. ఎప్పుడైనా కానీ సార్ ఇట్లా వచ్చినా మొబైల్ ఎత్తి వీడియో తీస్తాంటే కాలే. నేను సార్ ఇట్లా వస్తున్నాడు అట్లే చూస్తూనే ఉన్నాను. నాకు అందులో బ్లర్ అయిపోయినాయి. నాకు ఏం మాట్లాడుకున్నా కాలే. సైడ్కి వచ్చేసి సార్ ఇంక మాట్లాడేసి ఇంక కార్ ఎక్కిపోయేటప్పుడు శైలి ఇట్లా మొక్కేసి సార్ బాగుండండి సార్ అని చెప్పేసి వచ్చేసినాను మేడం. అంతే, నా వంతుకు నేను చేయాలనుకున్నాను మేడం. ఇంకోటి మూవీ అంతా బెంగళూరులో అంతా చింపేస్తాం మేడం. కర్ణాటకలో అంతా నెక్స్ట్ లెవెల్ అంతా. ఎవరు ఫస్ట్ డే మూవీ రిలీజ్ అయినప్పుడు మీ సైడ్ నుంచి మీరేం సెలబ్రేషన్స్, అంటే ఆ మూవీ రిలీజ్ ఎట్లా సెలబ్రేట్ చేయబోతున్నారు? మాది ఉన్నాయి మేడం, మేము చెప్పకూడదు. ఎందుకంటే మాకిన్నర వచ్చే ముందర వేరే టాపిక్ ఉన్నాయి. వాళ్ళని మించి మేము చెయ్యాలా, అది చెప్పకూడదు. చేసి చూపిస్తాం అంతే. సో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్ అంటే కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, హోల్ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరి ఫ్యాన్ అయినా ఖచ్చితంగా రావాల్సిందే. అప్పుడే ఆ ఈవెంట్ ఒక అర్థం వస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రతాప్. కర్నూలు నుంచి వచ్చారంట. సో తను కూడా ఈ రోజు పర్ఫామ్ చేయబోతున్నారు అని అంటున్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. సో చెప్పండి, ఏం పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు ఈ రోజు ఈవెంట్ లో? ఈరోజు మొత్తం పవన్ ఉన్నవే మేడం, మొత్తం అంతా ఆల్రౌండ్. ఛాన్స్ ఇచ్చిన స్వామినాయుడు గారికి, మా రాంబాబు అని ఉన్నాడన్న, ఆయన నుంచి మాకు ఈవెంట్ వైపునారు మొత్తం. నాకైతే చాలా ఇప్పుడు పెద్ద సినిమా ఇంకా సక్సెస్ఫుల్ కావాలా, ఆ ఈవెంట్ సక్సెస్ కావాలా. మేము చాలా దూరం నుంచి వచ్చినాం మేడం, మేము కర్నూలు నుంచి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసి చాలా కష్టపడి పవన్ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళ తరఫున వచ్చినాము. వీడియోలు వేస్తుంటాను మేడం, నేనైతే పవన్ ఉన్న వీడియో చేస్తుంటాను. మీరు ఒకవేళ చూసినా నాకు తెలియదు కానీ వీడియోలు వేస్తుంటాను మేడం. సో ఎలా అనిపిస్తుంది ఈవెంట్ కి అటెండ్ అవ్వడం? హ్యాపీగా అవుతుంది మేడం. చాలా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మన అభిమాన హీరోని సినిమాల్లో చూసే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం. సో అలాంటి వాళ్ళని అంటే ఇంకా వేరే సెలబ్రిటీస్ ని కూడా చూసే అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. ఓవరాల్ మీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఏం లేదు మేడం. ఊర్లో అందరూ తిడుతున్నారు అంతా నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడేంది పిచ్చాడు అంతా ఎగురుకుంటా వేసుకుంటా
వాడేంది ఇట్లా ఈవెంట్లు నాకు ఉపయోగినారంటే ఈవెంట్ నాకు అసలు ఎవరు నమ్మడం లేడు మేడం అని చెప్పినాక మొత్తం ఈవెంట్ ఉపయోగినారు. చరణ్ అన్న ఫ్యాన్స్, పవన్ అన్న ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేసి అందరూ ఐకమత్యంతో ఉండాలనేది నా ఆశ, అంతే. దానికోసం పవన్ అన్న ఇప్పుడు ఇది పెద్ద ఈవెంట్ కాబట్టి చరణ్ అన్న ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఇది చేసేది. ఆల్రెడీ మా పవన్ అన్న ఫ్యాన్స్ కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేసి ఈవెంట్ ఉపయోగిస్తున్నారు మేడం. అందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ ఫ్యాన్స్ అందరికీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి, లేదంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఈయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, అందరికీ పేరు పేరు అందరి చేతులెత్తి నన్ను సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎంపీ చరణ్ మేడం అంటూ ఓకే మేడం. ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం. మా రామ్ చరణ్ సార్కి నిన్ననే ఇన్సిడెంట్స్ అని తెలిసింది. సో అది త్వరగా కోలుకొని ఇంకా పెద్ద సినిమా సక్సెస్ఫుల్గా మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా పెద్ద సినిమా కూడా పెద్ద హిట్ కావాలని చెప్పేసి చాలా కోరుకుంటున్నాం మేడం. అందరు హీరోలు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో తప్పకుండా ఈ ఈవెంట్ మాకు ఇచ్చిన స్వామినాయుడు సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్.